హాయ్ ఫ్రెండ్స్, కన్నప్ప మూవీ టీజర్ మీరు చూడండి. రియాక్షన్ వీడియోస్ నాకు తెలిసి తెలుగులో చాలా తక్కువ ఉంటాయి అసలు కూడా. ఎందుకంటే వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు తెలియజేయడానికి కూడా భయపడుతున్నారు అనమాట. చాలా కారణాలు కాపీరైట్ స్ట్రైక్, 24 గంటల వీడియో డిలీట్ చేయాలి, ఇలాంటి చాలా కథలు ఉన్నాయి. దానివల్ల ఎవరు కూడా దీని గురించి మాట్లాడలేదు, దీని గురించి చర్చ జరగట్లేదు. మనమైతే ఈరోజు ఈ వీడియోలో కన్నప్ప టీజర్లో ఉన్నటువంటి ప్లస్ లేనిది మైనస్ లేనిది, సినిమా హిట్ కొట్టిద్దా లేదా, అసలు ఫుల్ మూవీ స్టోరీ ఏమై ఉంటుంది, ఆల్రెడీ రిలీజ్ చేసినటువంటి లుక్స్ అయినా, ఫస్ట్ రిలీజ్ చేసినటువంటి టీజర్ అయినా, సెకండ్ రిలీజ్ చేసినటువంటి శివశంకర సాంగ్ అయినా, ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి టీజర్ 2 అయినా, వీటిలో వీళ్ళు మనకి చెప్పదలుచుకుంది సినిమా ఎలా ఉంటుంది అనేటటువంటిది జాగ్రత్తగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నేనైతే వీడియో పెట్టిన నెక్స్ట్ మినిటే ఒక్క ప్రభాస్ పోర్షనే బాగుంది, మిగతాదంతా కూడా ఏమి లేదు బ్రో, నువ్వు ఏదైనా అనుకో అని చెప్పి నాకైతే కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట. సో చాలామందికి చాలా ఒపీనియన్స్ అయితే ఉండొచ్చు, కానీ రియాలిటీ అనేటటువంటిది వేరు ఉంటుంది. మరి అది రియలా కాదా అనేటటువంటిది జాగ్రత్తగా మాట్లాడుకోవాలంటే ముందు మీకు ఈ సినిమా స్టోరీ గురించి తెలియాలి. కన్నప్ప అనేటటువంటి వ్యక్తి తన కళ్ళుని తీసి శివునికి అర్పించిండు, తన కళ్ళుని అర్పణ చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఈ సినిమా ఎలా ఉంటుంది అనేటటువంటిది క్లారిటీగా మాట్లాడుకోవాలంటే ముందు ఒక ప్రాంతం అనమాట, ఒక గుడెం అనుకోవచ్చు, ఒక ప్రాంతం అనుకోవచ్చు. ఆ ప్రాంతంలో చూసుకున్నట్లయితే తిన్నరు అనేటటువంటి వ్యక్తి, తనకి ఏంటంటే దేవుడు అంటేనే అసహ్యం, అసలు ఇష్టం అనేటటువంటిది ఉండదు. ఆ దేవుడు అంటే రాయిలాగా చూస్తారు అనమాట. ఎవరైనా సరే దేవుడు అనేటటువంటి పేరెత్తితేనే మండిపోద్ది, అందులోనూ మహాశివుడి పేరెత్తితే ఇంకా మండిపోద్ది. అసలు ఆయనకు నచ్చేటటువంటి వ్యవహారమే కాదు, ఆయనకు తెలిసింది ఒకటి, యుద్ధం చేయటం, తన ఎదురుగా ఎవడొచ్చినా కానీ చంపేయటం, ఏదైనా గొడవలోకి వెళ్ళటం, మంచి చేయటం అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలనంటే చాలామంది ఏం చేస్తారంటే పరమశివుడి దగ్గరికి వెళ్ళి ప్రసాదం పెడతారు. ప్రసాదం పెట్టినప్పుడు దాన్ని కనీసం నైవేద్యం కూడా కంప్లీట్ కాగలిగే ఆ ప్రసాదం తీసుకొచ్చి అడుక్కునే వాళ్ళకి వేస్తారు. దాంతో అక్కడ ఉన్నటువంటి పూజారులంతా కూడా అడ్డుకుంటారనమాట. దాంతో తిడతారు అనమాట, నువ్వు పెట్టేది తింటదా ఆ రాయి అని చెప్పి తిడతారు అనమాట. తిట్టిన తర్వాత ఏం జరిగిందంటే ఈ విధంగా శివుడిని అయితే ఇదే ఇతరు, శివుడు అనే కాదు దేవుడు అనేటటువంటి ఐటమే నచ్చదు తనకి. ఏంటంటే అడుక్కునోడికి ఎంత తిండి పెట్టాలి అనేటటువంటిది న్యాయం ధర్మం కోసం తను పోరాడుతూ ఉంటాడు. పోరాడుతున్నటువంటి టైంలో తనకి ఒక అమ్మాయి అయితే పరిచయం అయింది అనమాట. ఆమె చూసుకున్నట్లయితే పరమశివుడికి పరమ భక్తురాలు, తను శివుని అమితంగా ప్రేమిస్తుంది. కొన్ని కారణాల వల్ల వాళ్ళిద్దరికైతే పెళ్లి జరిగిపోతుంది. అంటే దాని వెనక ఏదో స్ట్రాటజీ ఉండొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలనంటే ఆమె ఏదో ఒక తప్పు చేసి ఉండొచ్చు, ఆమెకి ఇక పెళ్లి కాదు, ఇంకా ఆమె ఎవరు పెళ్లి చేసుకోకూడదు అనేటటువంటిది అక్కడ ఉన్న గుడెం వాళ్ళు నిషేధం విహిస్తే ఆ టైంలో తనైతే పెళ్లి చేసుకుంటాడు అనమాట. సో తనేం చేసిద్దంటే ఎలాగైనా సరే శివుని వైపు తను తెప్పాలి, మన భక్తుల్లాగా మార్చాలి అనేటటువంటి ప్రయత్నం అయితే తను చేస్తుంది. కానీ తను ఏ మాత్రం కూడా వినడు అనమాట. విననటువంటి టైంలో ఏం జరిగిద్దంటే ఒక విపత్తు అయితే జరిగింది. ఆ విపత్తు కారణంగా తనైతే శివుడికి భక్తులాగా మారిపోతాడు. అది ఎలా జరగవచ్చు అంటే మన ప్రభాస్ వచ్చి రుద్రుడు వచ్చి తనని మార్చుండొచ్చు, లేదా పరమశివుడి రుద్రుడు రూపంలో వచ్చి తనకి జ్ఞానోదయం చేపించుండొచ్చు. ఆ తర్వాత నిజంగానే పరమశివుడు ఉన్నాడు, నిజంగానే ఆయన ఉన్నాడు అనేటటువంటి దాంతో ఆయనకి అపారమైనటువంటి భక్తులాగా తనైతే మారిపోతున్నాడు అనమాట. మారిపోయాక జరిగేటటువంటి కథ అయితే వేరు ఉంటుంది. ఫస్ట్లో చూసుకున్నట్లయితే తను నాస్తికుల్లాగా ఉన్ననమాట, అసలు దేవుడు అనేటటువంటి ఇదే నచ్చదు, శివుడు అనేటటువంటిది నచ్చదు. ఆ తర్వాత తను శివుడికి తెలియకుండానే ఎలా ప్రేమలో పడిపోయిండు, ఎలా శివుడిని ప్రేమించిండు అనేటటువంటి కాన్సెప్ట్ అయితే సెకండ్ హాఫ్ అంతా కూడా నడిచింది. నాకు తెలిసి ఇంటర్వెల్ కన్నా ముందు రుద్రుడి ఎంట్రీ అయితే ఉంటుంది అనమాట. ఆల్రెడీ మీరు టీజర్లో అయితే అబ్జర్వ్ చేయొచ్చు, అదే తన ఎంట్రీ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఆ తర్వాత ఇక శివశంకర ఫస్ట్లో చూసుకున్నట్లయితే శివుడిని తిట్టుకుంటా, దేవుణ్ణి తిట్టుకుంటా కొన్ని పాటలు ఉంటాయి, కొన్ని సీన్స్ ఉంటాయి. సెకండ్ హాఫ్లో చూసుకున్నట్లయితే శివుడిని పొగుడుకుంటా, శివుడిని ప్రేమించుకుంటా ఎలా ఎలివేట్ చేసిండు అనేటటువంటిది మెయిన్ ప్రాబ్లం అనమాట. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏం జరిగిద్దంటే తను వాళ్ళ ఇంటికి రావడం జరిగింది అనమాట. ఎగ్జాంపుల్ మన శ్రీ మంజునాథ సినిమాలో ఉన్నటువంటి సీన్ రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అదే కానొస్తుంది అనమాట. అదేంటి అని అంటే ఈరోజు నేను మీ ఇంటికి వస్తాను అని చెప్పి తన భార్యకి ముందుగానే తెలియజేస్తాడు. తెలియజేసిన తర్వాత తనైతే ఏం చేస్తానంటే ఒక బిచ్చగాడు రూపంలో వస్తాడు. అంటే మన ప్రభాసంలో చూసుకున్నట్టయితే యాజ్ ఇట్ ఈజ్ అదే క్యారెక్టర్లో ఉండనమాట, అదే రకంగా కనపడుతుండో మన పరమశివుడు అక్షయ్ కుమార్ గారు ఆ శివుని రూపంలో డైరెక్ట్గా రాకుండా ఈ విధంగా రుద్రుడి రూపం ధరించి ఈ యొక్క కన్నప్ప దగ్గరికి అంటే తిన్నరు దగ్గరికి అయితే రావడం జరిగింది అనమాట. తిరిగి వచ్చిన తర్వాత తను ఏం చేస్తానంటే తనకు ఒక పరీక్ష అనమాట. ఇప్పుడు ఒక ఆకలితో ఒక భిక్షగాడు అయితే వచ్చిండు అని అనుకుందాం, ఆ తర్వాత తను శివుని తిట్టిండు అనుకున్నాం. తను కూడా ఒకప్పుడు మన తిన్నరు ఏ విధంగా ఉన్నాడు, దేవుని నమ్మకుండా రాయిని బండరాయిని తిట్టుకుంటా ఏ విధంగా ఉన్నాడు, అదే విధంగా ఇప్పుడు ఈయన కూడా అదే విధంగా ఉంటే ఎలా ఉంటుంది అనేటటువంటిది ఒక పరీక్ష అనమాట. అదేవిధంగా రుద్రుడు వాళ్ళ ఇంటికైతే భోజనానికి వస్తారనమాట. వచ్చినటువంటి టైంలో కొన్ని ఫైట్లు అయితే ఉంటాయి అనమాట. ఆల్రెడీ మీరు షార్ట్ అబ్జర్వ్ చేయొచ్చు, అడవిలోండి నడిచి వచ్చేటటువంటి రుద్రుడిని చూడొచ్చు. నాకు తెలిసి అక్కడ ఒక ఫైట్ అయితే పెడతారు, ఎందుకంటే ప్రభాస్ని పెట్టారంటే కనీసం ఒక ఫైట్ అయితే ప్లాన్ చేస్తారనమాట. ఆ తర్వాత డైరెక్ట్గా కన్నప్ప ఇంటికి వెళ్ళటం, కన్నప్ప భోజనం పెడతాను తినటం, తిన్న తర్వాత ఆయన కూడా శివుని తిడతారు. అంటే ఆయన్నే
తిట్టుకోవడం అనమాట. తిట్టుకున్న తర్వాత ఈ కన్నప్పకైతే కోపం వచ్చి ఆయన అయితే బయటికి గెంటేస్తారు. బయటికి గెంటిన తర్వాత సో ఆ తర్వాత తన భార్యకి అయితే తెలిసింది అనమాట. తెలిసి చెప్తారు అనమాట, మీ ఇంటికి వచ్చింది, మన ఇంటికి వచ్చింది సాక్షాత్తు ఆ పరమశివుడేనండి. అండ్ తర్వాత తనైతే పశ్చాత్తాపడతారు అనమాట. పశ్చాత్తాపడి మళ్ళీ నా ఇంటికి రావాలనుకుంటారు. ఇదంతా కూడా జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫస్ట్ థింగ్, కన్నప్పని కాపాడడానికి ఆ పరమశివుడి రుద్రుడి రూపంలో రావచ్చు, లేదా కన్నప్పని పరీక్షించడానికి ఆ పరమశివుడి రుద్రుడి రూపంలో వచ్చి తన ఇంట్లో భోజనం చేయొచ్చు, లేదా కన్నప్పకి ఏదో పెద్ద ఆపద వస్తుంది అనమాట, దాన్ని దిద్దేయడానికైనా, లేకపోతే కన్నప్ప భక్తికి మేల్కొలపడానికి, శివుణ్ణి నమ్మకుండా నాస్తికుల్లాగా తనైతే బతుకుతుంది కదా, మరి తన అపారమైనటువంటి తనని భక్తుల్లాగా మార్చడానికి తనైతే తిరిగి ఉండొచ్చు అనమాట. క్లైమాక్స్ లో చూసుకున్నట్లయితే తను చచ్చిపోవాల్సిన సిచ్యువేషన్ అయితే వస్తుంది అనమాట. చచ్చిపోవాల్సిన సిచ్యువేషన్ వస్తే మరి ఆ పరమశివుడు తన యొక్క ప్రాణం తీసుకుండా లేదా మరి తనలో తన్ని కలిపేసుకుంటా అనేటటువంటి దాంతో కూడా మనమైతే సినిమాలో చూడాల్సి ఉంటుంది అనమాట. మ్యాక్సిమం నేనైతే విన్నదాని ప్రకారం, నేనైతే చదివిన దాని ప్రకారం అయితే మీ ముందైతే డిస్కషన్ చేసిన, మీరు టీజర్ చూసినా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మోస్ట్ యుద్ధాలు చూపిస్తున్నారు. ఒక గుడెం అంటున్నారు, గుడెంలో క్షుద్ర పూజలు అంటున్నారు, యమకింకరులు అంటున్నారు, వాళ్ళంతా కూడా గుడెం మీద దండయాత్ర చేస్తున్నారు. అక్కడ ఉండేటటువంటి మరి గుడుల్ని వాళ్ళు నాశనం చేయడానికి వస్తున్నారా, దేవుణ్ణి నాశనం చేయడానికి వస్తున్నారా, దేవుడి భక్తుల్ని నాశనం చేయడానికి వస్తున్నారా, ఆ తర్వాత వాళ్ళకి ఎదురుగా మన కన్నప్ప నిలబడతాడా, సో ఇక మీద ఈ రాయిని ఎవరు కూడా పూజించొద్దు, నాకు ఆ దేవుడు అంటే ఇష్టం లేదు అనేటటువంటి దాంతో కూడా మనకైతే ఈ టీజర్లో అయితే డిస్కషన్ చేశారు. ఇవే జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కానొస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఈ సినిమాలో హైలైట్గా ఉండేటటువంటి మెయిన్ పార్ట్స్ ఏంటంటే అక్షయ్ కుమార్ అండ్ కాజల్ అగర్వాల్, వీళ్ళు చూస్తున్నట్లయితే శివ పార్వతుల్లాగైతే కనబడుతున్నారు అనమాట. నిజంగా చాలా బాగున్నారు. ఆ లుక్లో అయితే నాకైతే నచ్చిందనమాట. అంటే ఒక కొత్త దివి అనమాట. ఇప్పటిదాకా మనం శివ పార్వతులు అంటే వేరే వాళ్ళు గుర్తొచ్చేసారు, కానీ ఈ సినిమాలో చూసుకున్నట్లయితే వీళ్ళేగా మనకి గుర్తొచ్చేలాగా వాళ్ళైతే ఉన్నారనమాట. అక్షయ్ కుమార్ గారు చాలా పాత్రలు వేశారు, కానీ ఇప్పుడు వేసినటువంటి శివుడి పాత్ర ఏదైతే ఉందో ఖచ్చితంగా మాట్లాడుకునేటటువంటి పాత్ర అయితే అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ మన కాజల్ అగర్వాల్ చూసుకున్నట్లయితే పార్వతిలా కూడా తను కూడా చాలా ఉన్నతంగా ఉన్నారు అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగింది. చాలా సింపుల్గా ఉన్నారనమాట. సో వాళ్ళిద్దరూ ఇక్కడ జరిగేటటువంటి డ్రామా చూడటం ఆల్రెడీ మనం చాలా సినిమాల్లో చూసినాం అనమాట. పాత సినిమాలో చూసుకున్నట్లయితే దేవుళ్ళు అయితే మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, వీడు ఎలా చేస్తారు, వీడు ఎలా చేస్తారని చెప్పి చెప్పడం, ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఈ విధంగా చేయడం, ఈ విధంగా పార్వతీదేవికి మహాశివుడు వాడు కథ వివరించవచ్చు అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఇదే మ్యాక్సిమం రిపీట్ అయితే ఫ్రెండ్స్. సో ఈ టీజర్లో ఉన్నటువంటి మెయిన్ మైనస్లు ఏమైనా ఉన్నాయనంటే ప్రభాస్ పోర్షన్ ఒకటే బాగుంది. లైక్ తన ఎంట్రీ ఏదైతే ఉందో మోహన్ బాబు గారు వెనక నుండి ఒక రేంజ్లో ఎంట్రీ పెట్టారు. మరి తన ఎక్కువ సీన్స్ ఉన్నాయని చెప్పి మేమైతే అనుకోవట్లేదు, చాలా తక్కువ సీన్స్ అయితే తనకైతే పెడతారు. మొత్తం కూడా వీళ్ళే ఉంటారా అని చెప్పి చాలా మంది కామెంట్ చేయొచ్చు అనమాట. ఒకటి చెప్తున్నా వినండి, ఇది ఏదైతే ఉందో ఆయన తీసిన రాజమౌళి ఏం కాదు, కొత్త డైరెక్టర్ అనమాట. చాలా కొత్తగా తనైతే ప్రయోగాలు చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. కొన్ని గెటప్స్ అయితే ఎక్కట్లా మనకి చూసే కొద్దీ ఎక్కేటటువంటి అవకాశం లేదని చెప్పి నేనైతే అనుకున్నా. మీరు ఒకటే దీంట్లో ఎక్స్పెక్ట్ చేసేది, లాజికల్ మ్యాజిక్లు ఎక్స్పెక్ట్ చేయొద్దు, జస్ట్ రియల్ స్టోరీ అనేటటువంటిది బేస్ చేసుకొని వెళ్ళండి. పరమశివుడు భూమి మీదకి దిగేటటువంటి సీను నెక్స్ట్ లెవెల్ ఉండేటటువంటి అవకాశం ఉంది. పరమశివుడు రుద్రుడుగా మారిపోవడం కూడా ఇంకో లెవెల్ ఉండేటటువంటి అవకాశం ఉంది. అండ్ చేతిలో ఉన్నటువంటి కర్ర చూడండి, శ్రీ మంజునాథ సినిమాలో పరమశివుడు చిరంజీవి గారు వచ్చినప్పుడు ఆ చేతిలో కర్ర ఉంటుంది అనమాట. ఈ కర్రను మీరు అబ్జర్వ్ చేసినా, ఈ కర్రను మీరు అబ్జర్వ్ చేసినా సేమ్ జిరాక్స్ కానొస్తున్నాయి అనమాట. అంటే దీన్ని బట్టి మనం ఏమనుకోవచ్చు, ఆయన రూపంలాగా రావచ్చు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. తన ఇంటికైతే విందుకు వస్తుంది అని చెప్పి ఇంకా మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా శివుణ్ణి ప్రేమించేటటువంటి అపారమైనటువంటి తిన్నరు కర, ఆ తర్వాత తను చేసినటువంటి మెరాకిల్స్ ఏంటి, తను చేసినటువంటి యుద్ధాలు ఏంటి, ఎందుకు శివుణ్ణి అంతలా ప్రేమిస్తున్నాడు, మరి లాస్ట్కు తను చనిపోయాడా, శివుల్లోనే విలీనమయ్యాడా అనేటటువంటిది అంతా కూడా మనమైతే వెయిట్ చేసి చూడాలి. మంచన్న అయితే ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నానమాట. సార్ మీరు మీ కాన్ఫిడెంట్ ఏం సార్ అంటే, కథలో దమ్ము ఉంది అనేటటువంటివి తను చాలాసార్లు తెలియజేయడం అయితే నేనైతే నా చెవులతో విన్నాను అనమాట. చాలా ఇంటర్వ్యూలు నేనైతే చూసాను. తనైతే పిచ్చ కాన్ఫిడెంట్గా ఉండు, ఏమో సినిమాలో ఇంకా బెటర్గా ఉంటుందేమో అని చెప్పి మనమైతే అనుకున్నాం. ఇంకొంతమంది సీరియల్ బ్రో అది ఇది అంటున్నారులే, కానీ సీరియల్ అంటే మీకు ఆ ఫీల్ రావచ్చు అనమాట. ఒకేసారి చూసిన తర్వాత చూడగా అయితే అలవాటు అయిపోద్ది. నన్ను అడిగితే బెటర్ దెన్ ఆదిపురుష్ గ్రాఫిక్స్ అని చెప్తాం. ఆదిపురుష్ గ్రాఫిక్స్ మీద ఇందులో ఉండేటటువంటి గ్రాఫిక్స్ అయినా సీన్స్ అయినా చాలా బాగున్నాయి అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. శివుని కూడా ఎంత న్యాచురల్గా చూపించారో చూడండి, చాలా బాగుంది. పార్వతీదేవిని కూడా ఇంకా న్యాచురల్గా చూపించారు. అండ్ మన ఫస్ట్ లుక్ చూసినప్పుడు ప్రభాస్ అని చాలా మంది ట్రోల్ చేశారు, రుద్రుడి గడపలో ప్రభాస్ బాగాలేదు, అది ఇది జుట్టు బాగాలేదు, అది ఇది అని చెప్పి చాలా మంది అన్నారు. నేను కూడా అన్నా అనమాట. కానీ వీడియోలో చూసిన తర్వాత నేను మీకు చెప్పేది అదే, ఫస్ట్ లుక్ చూసినప్పుడు చాలా మంది ట్రోల్ చేయొచ్చు, చాలా ఇది కావచ్చు, ఎందుకంటే లుక్ని వాళ్ళు సరిగ్గా డిజైన్ చేయడం వాళ్ళకి చేతకట్టలా. కానీ వీడియోలో చూసిన తర్వాత మన ఒపీనియన్స్ మారిపోతాయి అనేటటువంటిది 100% రియాలిటీ. వాళ్ళు ఏం మార్పులు చేయలేదు, లుక్ వచ్చినప్పుడు ట్రోల్స్ వచ్చాయి అనేటటువంటిది వాళ్ళు చూశారు, అది ఇది అని చెప్పి చాలా మంది చూశారు. కానీ ఏమాత్రం మార్పులు చేయకుండా డైరెక్ట్గా దింపేటటువంటి ప్రయత్నం చేశారు. అందుకే మంచి ఇదైతే ఉందన్నమాట. సో నేను మీకు ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే వెయిట్ చేసి చూద్దాం అసలు ఎలా ఉంటుంది అనేటటువంటిది. మనకి మేలు సినిమా వచ్చిన తర్వాత క్లారిటీగా అర్థమైతే, ఇంకా మధ్యలో కొన్ని సాంగ్స్ ఉన్నాయంట, శివుణ్ణి ప్రేమించేటటువంటి సాంగ్, శివుణ్ణి ఇదయ్యేటటువంటి సాంగ్స్ కూడా చాలా ఉన్నాయి అనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే తిన్నారు పరమ వ్యతిరేకి మన శివుడు వారికైనా అండ్ నాస్తికత్వాన్ని ఇచ్చేస్తారనమాట. మరి తను పాడేటటువంటి పాట కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. శ్రీ మంజునాథ సినిమాలో ఉంటుంది కదా, ఆ రేంజ్లో ఒక పాటను కూడా ప్రయత్నం చేస్తున్నారంట. ఆ తర్వాత ఇంకా గొప్ప పాట
పాటలు అయితే శివునికి సంబంధించినటువంటి పాటలు ఇంకా చాలా దాచారంట. అవన్నీ కూడా మనం ముందు పెట్టేటటువంటి ప్రయత్నం త్వరలో చేస్తామని చెప్పి మూవీ టీం అయితే తెలియజేస్తుంది అనమాట. వెయిటింగ్ ఫ్రెండ్స్ నేనైతే సినిమా కోసం. ఎంతమంది ఎన్ని కామెంట్స్ అయితే చేయను, ఎంతమంది ఏదైనా అనుకొని, నాకైతే నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒక్కటి. మీరు ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేటటువంటిది నాకు తెలియదు, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసేది వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ని. ప్రభాస్ బాగుంటే చాలు అని చెప్పి నేనైతే ఇన్ని రోజులు అనుకున్నా. దానికైతే వర్తుందనమాట. ప్రభాస్ బాగుంటుంది, సూపర్గా ఉన్నాడు. నిజంగా మనం ఊహించిన దానికి డబల్ త్రిబుల్ ఉన్నాడు అనమాట. అలాంటిది ఇంక ఇష్టపడకపోవడానికి అయితే నాకైతే వేరే రీజన్ అయితే కనట్లేదు. మరి మీకు ఇష్టపడని సీన్స్ ఏంటి, మీకు నచ్చినటువంటి ఎలిమెంట్ ఏంటి అనేటటువంటి కింద కామెంట్ చేయండి. తర్వాత దాని గురించి డెప్త్ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఉంటాం మరి. బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, వీలైనంతవరకు వీడియోని షేర్ చేయండి. వందే మాత్రం. జై హింద్. బాయ్.